మిత్రులారా, నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక ఎమ్మెల్యే కంటే తక్కువ స్థాయిలో మాట్లాడింది అయితే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా నిద్రపడతలేనట్టుంది రేవంత్ రెడ్డి గారికి మొన్న కేసీఆర్ మాట్లాడిన తర్వాత. ఇంకా అవే కలలు కంటుడు. ఒక రకంగా ఒక అభద్రతలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఒక భయంలో ఉన్నాడు. అందులో నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే కంటే తక్కువ స్థాయి లెక్క నాకు అనిపించింది. తర్వాత ఇక యూరియా కష్టాలు అయితే మామూలుగా లేవు. తెలంగాణ పల్లెలలో మళ్ళా యూరియా కష్టాలు ఎదురైనాయి. యాపని తీసుకొచ్చిరు, చాలా మందికి ఫోన్లే లేవంట. ఒకసారి మన దగ్గర వీడియో కూడా ఉన్నది. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నాకు ఫోనే లేదు. నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోట వేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన ఎకరన్నర కూడా యూరియా దొరకటం లేదు. అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి, నేను ఏం చేయాలి? ఏదో కార్డు అంటున్నారు, మరి కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద 10 గంటలు రాసారు. ఆ ఒక్క గంట కూడా ఇవ్వకపోగా మళ్ళీ యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను పలానా పని చేసుకునేటోని నేను. మరి యాప్ అంటున్నారు, మరి ఆ యాప్ ఎందుకు ఇవన్నీ ఇచ్చేది ఫ్రీగా ఇయ్యక మాకు ఎటువంటి ఏం తెలవని రైతులం మేము, ఏం తెలవని రైతులం మేము. మాకు యాప్లు ఇవన్నీ అంటే మేము ఎలా అండి, మేము ఎలా భరించగలం? మేము రైతులం, మేము మాకు ఒకటి తెలుస్తుంది తెలియదు. అందుకనే మీరు సహకరించండి. మీరు ఈ యాప్లు గీపులు తీసేయండి. మాకు ఫోనే లేదట, ఏదది పోయింది, ఆయనకు ఫోనే లేదంట. మాకు ఇక యాప్లు ఏం చెల్లి వస్తాయి, మేము యూరియా ఏం చెల్లి తెచ్చుకోవాలి, మాకు 2 ఎకరాల భూమి ఉంది, మాకు యూరియా వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇగో కాంగ్రెస్ తీసుకొచ్చిన కొత్త జీవోలు కొత్త ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది. మిత్రులారా, మార్నింగ్ చూసే మిత్రులారా, అందరు ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి. శనార్థి తెలంగాణ ఒకసారి లైక్ చేయండి అందరూ. తర్వాత కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, మీ అభిప్రాయాన్ని ఒకసారి అయితే తెలపండి. ఫస్ట్ ఇక ముందుగా శనార్థి తెలంగాణని ఒకసారి లైక్ చేయండి. ఒకసారి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరూ ఒకసారి ఖచ్చితంగా మన న్యూస్ అందరికీ అందాలంటే ఒకసారి ఖచ్చితంగా లైక్ చేయండి. శనార్థి తెలంగాణని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం మార్నింగ్ న్యూస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మిత్రులు, మార్నింగ్ చూసే మిత్రులు అందరూ ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే వివిధ గ్రూపులలోకి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకోండి. మన న్యూస్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దిశా పత్రికను చూసుకుందాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.